హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో అందమైన ఈజీ అయిన గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇవి మిషన్ ద్వారా కట్ చేసిన లేజర్ కటింగ్ పెటల్స్ అండి. ఈ పెటల్స్ అనేవి డబ్ల్యూ షేప్లో ఉంటాయి, చూసారు కదా. లెంగ్త్ అనేది 2 ఇంచెస్ 1 ఇంచెస్లో ఉంటుంది. మెటీరియల్ అనేది క్లాత్ అండి, పాలిస్టర్ క్లాత్ మెటీరియల్ అనేది. ఇది వాషబుల్, కలర్ చేంజ్ అవ్వడం అలాంటిది ఏమీ ఉండదు. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, చెక్ చేయండి. ఇలా నేను 2 కలర్స్ తీసుకున్నానండి, ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఈ 2 కలర్స్ పెటల్స్ తీసుకోవాలి. అలాగే ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను, చూసారా, బడ్ ఫ్లవర్స్. ఇవి చూపించే విధంగా ఉంటాయి, చూసారా. ఫ్లవర్ అనేది ఇది కొంచెం రబ్బర్ టైప్లో ఉంటుందండి, మరి ప్లాస్టిక్ కాకుండా కొంచెం ఇలా బెండ్ అవుతుంటాయి, చూసారు కదా. ఈ ఫ్లవర్స్ కూడా నేను సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. క్వాంటిటీ అనేది 1/4 kg అలా ఉంటుందండి. 1/4 kg, 1/2 kg, 1 kg అలాగా ఉంటుంది. అలాగే ఇటు సెంటర్లో వేయడానికి బీడ్స్ యూస్ చేస్తున్నాను. అలాగే 2 రింగ్స్ తీసుకున్నాను, ప్లాస్టిక్వి. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అలాగే చాలామంది థ్రెడ్ అనేది అడిగారండి, ఎలాంటిది యూస్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారా లేదా అని. ఇంతకుముందు తెప్పించలేదు ఈ థ్రెడ్ అనేది, ఇప్పుడు తెప్పించానండి. చూసారు కదా, ఇలా ఉంటుంది థ్రెడ్ అనేది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కాటన్ థ్రెడ్, ఫుల్లీ కాటన్లో ఉంటుంది, చూసారు కదా. థ్రెడ్ అనేది లావుగా ఉంటుంది. మన గార్లాండ్స్కి ఇలాంటి థ్రెడ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి, స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా, సింగిల్ లైన్ వేసినా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం వెయిట్ అలాగే బీడ్స్ లాగా యూజ్ చేసి వెయిట్ చేయాలనుకుంటే 2 లైన్స్ అయితే సరిపోతాయి. ఇలాగ థ్రెడ్ని నీట్గా ఎక్కించుకున్నాక చూపించే విధంగా పెటల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో గుచ్చాలి. అలాగే గ్రీన్ కలర్ 2 పెటల్స్ తీసుకున్నాను, ఎల్లో కలర్ 2 పెటల్స్ తీసుకొని చూపించే విధంగా 2 పెటల్స్ గుచ్చుకున్న తర్వాత ఒక బీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ అనేది పెట్టుకోవాలి. కావాలంటే బీడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటే మనకి పెటల్స్ అనేవి తక్కువ పడతాయి. నేను ఒక బీడ్, ఒక ఫ్లవరు, అలాగే 4 పెటల్స్ తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ 2 పెటల్స్ అలాగే గ్రీన్ కలర్ 2 పెటల్స్ తీసుకొని ఒక బీడ్ అలాగే ఒక ఫ్లవరు. ఇలా కంప్లీట్గా మనం ఈ గార్లాండ్ అనేది ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు ఇలాగే కంప్లీట్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా నేను డబుల్ కలర్ అనేది యూజ్ చేస్తాను. మీరు సింగిల్ కలర్తోనైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే వాషబుల్ కాబట్టి మనం యూజ్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ నార్మల్ వాష్ చేసేసుకుంటే చాలు. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. డెకరేషన్ ఐటమ్స్కి ఇవి చాలా బాగా ఉంటుంది. ఇంకెవరికైనా ఇలాంటివి రెడీ చేసుకోవాలనుకుంటే, ఈ పెటల్స్ ఇవన్నీ కావాలనుకుంటే నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పెటల్స్ అనేవి కూడా ఎక్కువ యూజ్ చేసినా కూడా బాగుంటుంది. నేను ఓన్లీ 4 పెటల్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఒక 10 పెటల్స్ వరకు తీసుకొని తర్వాత ఒక బీడు ఈ ఫ్లవర్ పెట్టుకొని కూడా రెడీ చేసుకోవచ్చు. అప్పుడు మనకి పెటల్స్ ఎక్కువ పడతాయి. అలాగే ఈ ఫ్లవర్ అనేది తక్కువ అక్కడక్కడ కనిపిస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలా మోడల్స్ అనేవి నా వీడియోలో ఉన్నాయండి, ప్రీవియస్ వీడియోస్లో. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీటిలో కూడా నేను కలర్స్ అనేవి రెడీ చేశాను. నెక్స్ట్ వీడియోలో అవి అప్లోడ్ చేస్తాను. అవి కూడా ఒకసారి ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. లెంగ్త్ అనేది మనం బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేస్తున్నామా, ఫొటోస్కా లేకపోతే తోరణానికా, అలాగే సైడ్స్కి వేసుకోవడానికి, దాన్ని బట్టి మనం లెంగ్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక చివర అనేది ఈ రింగ్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇలా రింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటే రెండు వైపులా మనకి ఈ హ్యాంగింగ్స్ కోసం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కంప్లీట్గా మనం రింగ్ అటాచ్ చేసేసుకున్నాక కింద హ్యాంగింగ్స్ కోసం ఒక బంచ్ లాంటిది రెడీ చేసుకోవాలి. చూసారుగా, ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ సెంటర్లో ఇలా పైన 2 రింగ్స్ పట్టేసుకొని సెంటర్లో చూసుకొని కింద బంచ్ అనేది రెడీ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఈ బంచ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కొన్ని పెటల్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని బీడ్స్ తీసుకుంటున్నాను.
ఇప్పుడు థ్రెడ్ చివర ఇలా నాట్ పెట్టేసుకోవాలి. ఈ పెటల్స్ని మనం ఫ్లవర్ అనేది ఎంత లెంగ్త్ పెట్టుకుంటున్నామో దాని ప్రకారం మనం గుచ్చాలి. నేను ఒక 6 పెటల్స్ 8 పెటల్స్ తీసుకోవాలి, సరిపోతుంది. సింగిల్ కలర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను గార్లాండ్లో 2 కలర్స్ యూజ్ చేశాను కాబట్టి 2 కలర్స్ కూడా కింద బంచ్లో రెడీ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇలాగా 2 కలర్స్ పెటల్స్ని గుచ్చేసుకున్నాక 8 పెటల్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బీడ్స్ యాడ్ చేసుకోవాలి. బీడ్స్ అనేవి లెంత్ ప్రకారం మనం 3 ఇంచెస్ వరకు అంటే 10 బీడ్స్ అయితే సరిపోతాయి. ఇలాగా ఒక 10 బీడ్స్ గుచ్చుకోవాలి. ఇలాగ ఒక లైన్ లాగా రెడీ చేసుకోవాలి. 10 బీడ్స్ గుచ్చేసుకుంటే మనకి ఒక లైన్ అనేది కంప్లీట్ అవుతుంది. చూసారా, ఇలాగ ఒక లైన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇలాగ మనం 2 లైన్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని మొత్తం టోటల్గా ఈ 3 లైన్స్ కలిపి ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకుంటే మనకి ఒక బంచ్ లాగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న ఈ బంచ్ని మనం ఈ గార్లాండ్కి సెంటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఈ గార్లాండ్కి సెంటర్లో చూసుకొని మనం అటు సైడ్కి కాకుండా చూసే విధంగా మనం సెంటర్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ నాట్ పెట్టేసుకొని థ్రెడ్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ థ్రెడ్స్తో ఇక్కడ నాట్ పెట్టేసుకుంటే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూసారు కదా, ఎంత ఈజీగా మనం ఇలాంటి గార్లాండ్స్ని ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు కలర్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసేసుకొని రెడీ చేసేసుకోవచ్చు. ఇది వాషబుల్ కాబట్టి మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.